Avyansh. Hi. Hi. Bye. Bye. గోల్డ్ కలర్ గాజులు కూడా తెచ్చినా మరి హాయ్ హాయ్ ఎట్లా నిన్ను దించుతా నేను. హాయ్ గైస్, సో ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయినామన్నమాట. ఇప్పుడు టైం 7:16 అవుతుంది అంతే. జస్ట్ సన్ రైజ్ కూడా ఇప్పుడే వస్తుంది అన్నమాట. మేమైతే రెడీ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకా మీ వీడియోస్లో చూస్తారు. సో ఫస్ట్ అయితే వాచినట్టు అనిపిస్తుంది. సో మేమైతే మంచిగా రెడీ అయిపోయినాము. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు వీడియో ఎందుకు, ఇది వీడియో అనేది మీకు thumbnail చూడగానే అర్థమై ఉంటుంది. సో మేమైతే విలేజ్ కు వెళ్తున్నాం, మా సిస్టర్ వాళ్ళ విలేజ్ కు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే లోపు అక్కడ అయితే పందిరి ఆల్రెడీ వేసేసారనమాట. అండ్ ఇక్కడ అయితే మామిడి ఆకులు కుచ్చుతున్నారు అనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 7:30 లోపు ఇంటి నుంచి స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళేసరికి 10 అయ్యింది. సో అప్పట్లోపు అయితే ఇలా పందిరి వేసి వాళ్ళు ఫుడ్ తింటూ ఉన్నారనమాట. అండ్ తర్వాత అయితే మామిడాకులు కుచ్చి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో తర్వాత ఇంకా పనులు అయితే చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక్కొక్కరు చుట్టాలు కూడా వస్తూ ఉన్నారనమాట. వ్యాంష్ హాయ్ Hi. బాయ్. Bye. అలానే మేము, మా పిన్ని వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చారనమాట. ఇక్కడ మా భవ్యాంష్ గాడు హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. ఇక్కడైతే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని అయితే చేస్తూ ఉన్నారనమాట. అలానే నేను కూడా చేశాను, కానీ నన్ను వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి సో నేను వేరే వాళ్ళని తీసాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా మంచిగా చిన్న చిన్నగా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా ఎంత బాగుంది, ఇది పెట్టంగానే మొత్తం పెళ్ళి కళ వచ్చేసింది అనమాట. సో పెళ్ళింటి కళ వచ్చేసింది. ఇంకా మీరైతే వీడియోని టోటల్గా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ అయి ఉంటే మాత్రం టోటల్ వీడియో మొత్తం చూడండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అందరు చుట్టాలు కూడా వస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే కొబ్బరి బొండంకి అయితే నేను పెయింట్ వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ వాళ్ళే వేసుకున్నారు ఆఫ్. తర్వాత ఇంకా దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం మంచిగా నీట్గా పెడుతున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి గైస్. కుర్కాలుంటే కుర్కాల కూడా కలర్ వేసి మంచిగా వేస్తారు కానీ ఉంది. 2 కుర్కాలు తీసుకొని వేస్తే అయిపోతుంది. ఏమంటారు ఇట్లా పాలు కూడా అడుగు పోరు. ఇప్పుడు అయితే గాజులు పెట్టుకోవాలి అన్నమాట. మేము ఇవి షాపింగ్ చేసామన్నమాట. ఎక్కడ అంటే బేగం బజార్లో గాజుల షాప్ దగ్గర అయితే ఇవన్నీ తీసుకొచ్చాము. సో ఇక్కడైతే ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే అందరూ వేసుకుంటారు. అలానే ఫస్ట్ పెళ్లి కూతురు వేసుకున్న తర్వాత ఇంకా అందరూ వేసుకుంటారు. కులమోలు అని రిలేటివ్స్ అందరూ వేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఫస్ట్ పెళ్లి కూతురికి సైజ్ అండ్ అవన్నీ చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మా పిన్ని అయితే సైజ్ అండ్ ఆర్డర్ వైజ్ పెట్టి ఇస్తుంది. గోల్డ్ 2-4 ఉన్నాయా?
ఆర్డర్ వైజ్గా పెట్టిన తర్వాత పెళ్ళికూతురి వాళ్ళ అమ్మ అంటే మా పిన్ని వేస్తుంది వాళ్ళ చేతికి. సో చూసారు కదా, ఇక్కడైతే వాళ్ళ మదర్ అయితే వేస్తున్నారు మా సిస్టర్కి. అలా మా సిస్టర్ గాజులు వేసుకున్న తర్వాత కులమోలు అండ్ రిలేటివ్స్ కూడా వేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని చేయాలి కాబట్టి ఇక్కడ అన్నీ సిద్ధం చేస్తున్నారు అన్నమాట. నలుగు పిండి అండ్ దీపాలు, అక్షంతలు అవన్నీ తీసుకొని అయితే రెడీగా పెట్టారు. ఇంకా ఇక్కడైతే పసుపు పెడుతుంది మా అత్తమ్మ. అండ్ ఇంకా పసుపు పెట్టుకొని అందరికీ పసుపు పెట్టి గంధం, బొట్టు అవన్నీ పెడుతున్నారు. సో ఒక్కొక్కరు పని చేస్తేనే కదా అయ్యేది మొత్తం. సో ఇక్కడైతే మా భవ్యాంష్ గాడు హాయ్ చెప్తున్నాడు. హాయ్ ఎట్లా ఈమెనే పెళ్లి కూతురు మౌనిక. సో ఇక్కడైతే ఇంకా నలుగు పిండి, దీపాలు, నూనె అవన్నీ తీసుకొని అయితే బయటికి వచ్చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేది అయితే మా మమ్మీ, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ పీట చుట్టూ అయితే 5 సార్లు తిరుగుతారనమాట. ఫస్ట్ అంటే 5 మెంబర్స్ అయినా ఉండాలి. అలా ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఈస్ట్ సైడ్కి మళ్ళీ మొక్కుకున్న తర్వాత అయితే పీటల చుట్టూ తిరుగుతారు. అలా తిరిగిన తర్వాత అయితే ఈస్ట్కి మొక్కుకొని పీట మీదకి అయితే వెళ్ళి కూర్చుంటారనమాట. పెళ్ళి కూతురికి ఆయిల్ పెడతారనమాట. ఫస్ట్ హెయిర్కి ఆయిల్ పెట్టిన తర్వాత పెళ్ళి కూతురు తల్లి నలుగు పెడుతుంది అనమాట ఫస్ట్. ఆ తర్వాత ఇంకా పాటలు పాడుతూ మంచిగా నలుగు అయితే పెడతారు. ఇంకా వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. సో వీడియో అయితే టోటల్గా చూడండి, చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి గైస్.
కొలసల్లినాను గోరెంక పూలెచ్చి కొలసల్లినాను గోపాల నా చేత గొలుసందుకోరా గోపాల ఇటు మళ్ళా గొలుసందుకోరా నలుగుకు రావయ్య నాద పినారా నలుగుకు రావయ్య నాద పినారా నిన్ను దించుతా నేను. నలుగుకు రావయ్య నాద పినారా నలుగుకు రావయ్య నాద పినారా వెగ్రంగ రావయ్య వెగాడు పెన్సిల్లాన దేవనా దేవాడు పెన్సిల్లా నలిగాడమ్మ నలిగాడు పెన్సిల్లా నలిగాడమ్మ దేవానా దేవతలు పంపినాను దేవానా దేవతలు పంపినానలుగు దేవానా దేవతలు పంపినానలుగు పర్వతి పరమేశ్వరుడు పంపినానలుగు దేవతలు పంపినానలుగు దేవానా దేవతలు పంపినానలుగు. అలా నలుగు పెట్టిన తర్వాత వెళ్ళి స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత ఫస్ట్ తల్లి అంటే పెళ్లి కూతురు తల్లి బట్టలు పెట్టాలి. ఇదైతే మా పిన్ని శారీ పెట్టిందనమాట. పెట్టిన తర్వాత పెళ్లి కూతురికి అయితే స్వీట్స్ పెట్టాలి. ఇక్కడైతే షుగర్ అయితే వేస్తున్నారనమాట. షుగర్ వేసి అందరూ ఆశీర్వాదం ఇస్తున్నారు. సో ఇది మా అత్తమ్మ, మా మమ్మీ అండ్ మా తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ ఒక్కరొక్కరు వచ్చేసి అయితే ఆశీర్వాదం ఇస్తున్నారు. సో ఇవాళ వీడియో ఇది మాత్రమే. సో కమ్మింగ్ నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి సో దట్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.